దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకము చేసుకున్నటకై దేవుని సాన్నిధ్యములో మనము కూడి వచ్చిన విధానం కొరకు ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం. వారు వేడుకొన మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను. నిజంగా మనం వేడుకొనక మునిపే, ఎందుకంటే అడగక మునిపే మన అక్కరలను ఎరిగినటువంటి దేవుడు. వారు వేడుకొనక మునిపే వారికి ఉత్తరం ఇచ్చేదను. మన దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను అంటాడు. అవును ప్రియులారా, మనం మొరపెట్టే వారిగా ఉండాలి. మనం ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా, దేవుని వాక్యము సెలవిస్తున్న విధానం మనం చూస్తే నిజంగా దేవుని యొక్క వాక్యం చాలా అద్భుతమైనటువంటిది. అడగక మునిపే మన అక్కరలను ఎరిగినటువంటి దేవుడు, మన ప్రతి అవసరత ఆయన ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన వాగ్దానం సెలవిస్తుంది, అడగక మునిపే నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. అవును, ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. అందుకే అంటున్నాడు, నేను సమీపముగా ఉండగానే ఆయనని వేడుకొని అంటున్నారు. మీరు దేని గురించి చింతపడొద్దు అంటున్నాడు. నాకు మొరపెట్టండి, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మీరు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను తెలియజేస్తానంటున్నాడు. అంతేకాదు, ఇక్కడ రాయబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఏర్పరచుకుని వారు ఆశీర్వదింపబడుదురు అని రాయబడింది ప్రియులారా. అంతేకాదు, వారి ద్రాక్ష తోటలు నాటించుకొని వారి ఫలములను తిందురు, వారి ఇండ్లు కట్టుకొని వారి ఇండ్లలో వారు సుఖముగా నుందురు అని రాయబడింది. అంతేకాదు, వారి కష్టాజితం వారి యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు అగుదురు, వారి సంతానమును నేను ఆశీర్వదించదును అంటున్నాడు. అవును ప్రియులారా, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ధన్యులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఉదయకాలమున. ఎందుకంటే వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చే దేవుడు ప్రియులారా. అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను బూదిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని చెప్పిన దేవుడు. దేని గురించి మీరు చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీరు దేవుని సన్నిధికి రావాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ఉదయకాలమున మనం వేడుకొనక మునిపే మన అక్కరలు ఎరిగినటువంటి దేవుడు. మనకేం కావాలో మనకంటే మన పరమ తండ్రికి ఎక్కువగా తెలుసు. అనుదిన ఆహారం ఇస్తున్న దేవుడు, ఆరోగ్యం ఇస్తున్న దేవుడు, వస్త్రములు ఇచ్చిన దేవుడు, పని కల్పించిన దేవుడు. A to Z మానవుడు ఈ భూమి మీద నివసించడానికి ఎటువంటి పరిస్థితులు అవసరమో అవన్నీ కూడా అనుకూలపరిచినటువంటి దేవుడు. అందుకే ఆయన వాగ్దానం గొప్పది. వేడుకొన మునిపే నేను మీకు ఉత్తరమని చెప్పాడు. కాబట్టి దేవుని వేడుకొనుట్లో మనం అలక్ష్యము చేయక నిత్యము ఆయన ప్రేమకు బద్దులమై అనుదినము అనుక్షణము ఆయన్ని సేవిస్తూ, కనపరుస్తూ, ఆరాధిస్తూ ఆయన చిత్తాన్ని జరిగించువారు నిరంతరము నిలిచెదరు అని వాగ్దానాన్ని మనం కలిగి ఉన్నాము. గనుక వేడుకొనకు మునిపే మనకు ఉత్తరం ఇచ్చిన దేవుణ్ణి మనకు కలిగి ఉంటాం, మనం భాగ్యము. కనుక ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ఆశీర్వదించబడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవముగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా నీకు స్తోత్రాలు. వేడుకొనక మునిపే మాకు ఉత్తరమిచ్చే దేవుడుగా ఉన్నందుకై నీకు స్తోత్రాలు. ఏమిచ్చి నిన్ను స్తుతించగలం, ఏమిచ్చి నిన్ను గణపరచగలం, ఏమిచ్చి నిన్ను ఆరాధించగలం,
నీవిచ్చిన రక్షణ పాత్రను చేతబట్టుకొని నీ మరణ పునరుద్ధానం ప్రకటించుటకు నీ బలమైన శక్తి ఈ ఉదయకాలం మనకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు స్తుతిస్తూ ఇతరులకు షేర్ చేసి వారిని కూడా ఆశీర్వాదానికి పాత్రులుగా చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.